గారు అంటే ఎగ్జామ్‌కి చాలా తక్కువ సమయం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా విలువైన సమయం. ఈ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దేనికి దూరంగా ఉండాలి? దేనికి దగ్గరగా ఉండాలంటే ఏం చెప్తారు? యెస్. ఇది అద్భుతమైన ప్రశ్న అండి. ద బెస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్. వేటికి దూరంగా ఉండాలి? వేటికి దగ్గరగా ఉండాలి? టెన్షన్‌కి దూరంగా ఉండాలి. అటెన్షన్‌కి దగ్గరగా ఉండాలండి. యెస్. నో మోర్ టెన్షన్స్, ఓన్లీ అటెన్షన్. ఎందుకు టెన్షన్కి దూరంగా ఉండాలి? అటెన్షన్కి దగ్గరగా ఉండాలి? ముఖ్యంగా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, మిత్రులందరూ తెలుసుకోవాల్సిందే, జాగ్రత్తగా తీసుకోవాలండి. తొందరపాటు చర్యలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. రివిజన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటే, మీరు గమనించండి మిత్రమా, దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉన్నాం. మనం పోరాడుతున్న ఈ పోరాటానికి సంబంధించి కేవలం 2.5 గంటల్లో మాత్రమే ప్రదర్శన చేసే అవకాశం ఉంది. 20-30 సంవత్సరాలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతున్న ఈ జీవితంలో కేవలం 2.5 గంటల మాత్రమే నువ్వు ప్రదర్శించాల్సి ఉంది. అంటే జీవితంలో అత్యంత విలువైన సమయంగా దీన్ని నువ్వు పరిగణించాలి మిత్రమా. మరి ఇంతటి విలువైన సమయాన్ని మనం ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉపయోగించాలి? ఇక్కడ గమనించండి, 2 విధాలుగా మీకు ఎప్పుడైతే చేతికి పేపర్ వచ్చిందో దాన్ని 2 విధాలుగా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. మొదటి విధానం ఏంటి అంటే, 1వ ప్రశ్న నుంచి 160వ ప్రశ్న వరకు. అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే టెట్ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు మిత్రులు, 1వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు. ఏపీలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులైతే 1వ ప్రశ్న నుంచి 160వ ప్రశ్న వరకు. మొత్తంగా ఒకసారి చూడండి, 1వ ప్రశ్న నుంచి 160వ ప్రశ్న వరకు. ఇందులో మనకి ఏదైతే ఫేవరబుల్ సబ్జెక్ట్ ఉందో ఫస్ట్ దాన్ని తీసేయండి. సరే, నేను ఇప్పుడు ఉన్నాను, నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది అంటే మెథడాలజీ. సో నేను ముందు మెథడ్ తీస్తాను. లేదు, నా మిత్రుడు ఉన్నాడు, ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే సైకాలజీ, ఆయన ఫస్ట్ సైకాలజీ చేస్తాడు, ఇంకొకరు మ్యాథ్స్ చేస్తారు, ఇంకొక ఆయన సైన్స్ చేస్తాడు, సోషల్ చేస్తాడు. సో ఇలా చేసిన తర్వాత దానికి గ్రేడింగ్ ఇవ్వండి. నేను ఫస్ట్ ఇదిగో ఈ సబ్జెక్ట్ చేస్తాను, అదంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ సెకండరీ, ఆ నెక్స్ట్ థర్డ్, ఆ నెక్స్ట్ ఫోర్త్. ఇలా ఇది 1వ మార్గం. తరువాత 2వ మార్గం ఏంటి అంటే, 1వ ప్రశ్న నుంచి 160వ ప్రశ్న వరకు మొత్తంగా ఒకసారి చూసేయండి. ఈ 160 ప్రశ్నల్ని మీరు 3 భాగాలుగా చేయండి. సులభమైనవి, సాధారణమైనవి, కఠినమైనవి. ముందు 1వ ప్రశ్న నుంచి 160వ ప్రశ్న వరకు సులభమైన అంశాలన్నీ చదువుతూ స్పీడ్గా పెట్టేయండి. ఆ తర్వాత సాధారణమైన వాటికి ప్రయత్నించండి. తరువాత కఠినమైనవి, ఇంకాస్త లోతుగా మన అవగాహన స్థాయి పెంచే ప్రశ్న ఏదైనా ఉందంటే అది లోపలికి పెట్టండి, వెనక్కి పెట్టండి. సో అప్పుడు ఏమవుతుందంటే, సులువైన అంశాలన్నింటికి ఒక హాఫ్ అన్ అవర్లో, అంటే సులువైన అంశం మీన్స్ చూడగానే ఏదైతే మనం పెట్టేస్తున్నామో అలాంటిదంతా సులువైంది, చూడగానే దాన్ని చేసేయగలగాలి. సో దానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాం. ఆ తర్వాత సాధారణమైన ప్రశ్నలన్నింటికి ఒక 1 అవర్ కేటాయించండి. ఆ తర్వాత మిగిలిన 1 అవర్ కఠినమైన ప్రశ్నలకు కేటాయించండి. ఆ 1 అవర్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అడ్జస్ట్ చేసుకుంటా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఓవరాల్గా 2.5 అవర్స్ పూర్తయిపోయింది. మళ్ళీ మన వాళ్ళు అడుగుతున్నారు, జాగ్రత్తలు బాగా తీసుకోవాలండి. ఇప్పుడు ఉన్న ఈ ప్రయత్నంలో, ఇప్పుడు ఉన్న ఈ అమూల్యమైన సమయాన్ని అందిపుచ్చుకోవడానికి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రిపరేషన్కి మనం ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తామో రివిజన్కి అంతకు మించిన ప్రాధాన్యత మనం ఇవ్వగలగాలి. ఖచ్చితంగా. రీసెంట్గా ఎవరైతే, ఎందుకు ఆ రివిజన్కి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, రీసెంట్గా స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా 1 లేదా 2 మార్కులతో ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఆ అభ్యర్థిని కనుక మనం ఒకసారి టచ్ చేస్తే అండి, ఆయన చెప్పే మొట్టమొదటి సమాధానం, నువ్వెందుకు ఫెయిల్ అయిపోయినావంటే, తెలిసిన ప్రశ్న తప్పు చేసుకున్నాను అంటాడు. ఓకే, తెలిసిన ప్రశ్నే తప్పు చేసుకున్నాడు అంటే ఆయన రివిజన్ చేయడంలో లోపం చేశాడు. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రివిజన్ చేయకపోవడం వల్ల, చదవలేదు అనడానికి లేదు, చదువుతున్నాడు, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రివిజన్ చేయకపోవడం వల్ల ఆయన లోపం చేశాడు. అందుకే ఏమంటున్నామంటే, ఈ వేదికగా మిత్రులు ఎవరు కూడా రివిజన్ చేయడంలో మాత్రం ఎలాంటి నెగ్లిజెన్స్ పాటించకండి.
రివిజన్ చేయాల్సిందే. అది కూడా ఎలా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. సరే అంశాలన్నీ ఒకసారి చూశాను, ఉన్న అంశాలన్నింటినీ 100% ఒక్కసారి టచ్ చేశాను అని ఆలోచించావంటే అది నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లేదు ఉన్న అంశాలలో 80% అంశాలను నెంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ చేశాను అంటే అది నీకు సక్సెస్ ఇస్తుంది మిత్రమా. ఇది గుర్తించు. అంశాలన్నింటినీ 100% ఒకసారి టచ్ చేశాను అనుకుంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లేదు అంశాలలో 80% అంశాలని నెంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ చేశాను అని అనుకుంటే అది సక్సెస్ ఇస్తుంది. అంటే రివిజన్కి ఒకసారి చదవడానికి తేడా గమనించండి. సో ఇలా గనక ఈ 15 రోజులు యూటిలైజ్ చేస్తే బెస్ట్ స్కోర్ సాధించవచ్చు, బెస్ట్ పొజిషన్ మనం చూడొచ్చండి. రైట్.